అని చెప్పేసి మనం డ్రాప్ చేయకూడదు. మేము ఏదైతే మాకు చెప్పారో సార్ మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా సార్ వాళ్ళ ఒక టీమ్, మన షానా సతీష్ గారు వాళ్ళ టీం కూడా ముందుకొచ్చి సార్ తరపున ప్రతిదీ అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన దగ్గర ఉన్న అమౌంట్ ఏ విధంగా వాళ్ళకి పంపించాలి, ఏ ఏ ప్రాసెస్ ఉంటాయి, ఈ కస్టమ్ డ్యూటీ ఇవన్నీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నుండి చూసుకొని ఇప్పటిదాకా దగ్గర మేము లాస్ట్ మంత్ పేమెంట్ చేసాం సార్. రిమైనింగ్ ఏదైనా సార్ చూసుకుంటామన్నారు. రిమైనింగ్ అంటే అక్కడికి వదిలేకుండా ఇంజెక్షన్ వచ్చి హాస్పిటల్ చేరేదాకా వాళ్ళు ప్రతి స్టెప్లో వాళ్ళు చూసుకుంటూ ముందుకు తీసుకొని వచ్చారు సార్. నా లైఫ్లో అలాంటి వ్యక్తిని మనం కలుస్తామా, ఛాన్స్ వస్తుందా అని అనుకుంటాను తప్ప అలాంటిది మా పాపని తన చేతుల ద్వారా తీసుకొని ఓదార్చి సార్ అది లైవ్లో చూస్తున్న ఎక్స్పీరియన్స్, అది ఫీలింగ్ సార్. అది చాలా గొప్ప విషయం. అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి మా పాప కోసం టైం కేటాయించి వచ్చి మాతో పాటు ఉండి తన ఆ టైంలో ఇంజెక్షన్ చేయించారు. ఇంజెక్షన్ చేసే టైంలో అక్కడే ఉన్నారు. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్స్తో ప్రతిదీ కనుక్కొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదన్నా నేను చూసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళారు సార్ ఇక్కడ నుంచి.